కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ఐపీఓస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ 3 డేస్కి మనకి మంచిగా అయితే రిలీజ్ అవుతుంది. సో కాకపోతే వాటిని మనం ఎంతవాటికి అప్లై చేస్తున్నాం, లిస్టింగ్ గెయిన్స్ అయితే బాగా వస్తున్నాయండి. సో మీరైతే అప్లై చేస్తూ ఉండండి. మనకి ఈవెన్ ఒకటి తగిలినా మినిమం 100%. సో 1 lakh అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి చెప్తున్నాను. ఒకటి మ్యాచ్ కాన్ఫరెన్స్ అండ్ ఈవెంట్స్ 6th September మనకు క్లోజ్ అవుతుంది. 1,35,000 అయితే కావాలి. ప్రస్తుతం 7.63 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా 2 డేస్ అయితే మనకి ఉందండి. సో నెక్స్ట్ నమో ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ చూడండి ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సో ఆల్మోస్ట్ యాంటోనీ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది కూడా అలాంటి మల్టీబ్యాగర్ అవ్వచ్చు. ప్రస్తుతం 12.99 అంటే ఆల్మోస్ట్ 13 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇది కూడా ఇంకా 2 డేస్ అయితే ఉందండి. నెక్స్ట్ నేచర్ వింగ్ హాలిడేస్. సో ఇది ఒక టూరిజం కంపెనీ అన్నట్లు చూస్తున్నాము. మనకి 5th అంటే రేపు క్లోజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 టైమ్స్ అయితే సబ్స్క్రిప్షన్ అయిపోయింది. రేపు కూడా ఉంది కాబట్టి సో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మూడిట్లో మనం ఏది అప్లై చేస్తే మల్టీబ్యాగర్ రిటర్న్స్ వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మనకి మ్యాక్ కాన్ఫరెన్సెస్ అండ్ ఈవెంట్స్. సో ఇది వచ్చేసి ఇది ఎంఐసి ఇండస్ట్రీ ప్రొవైడింగ్ అన్ అరే ఆఫ్ సర్వీసెస్ లైక్ అరేంజింగ్, కోఆర్డినేటింగ్, క్యారింగ్ అవుట్ ఫార్మల్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్ అక్రాస్ ది గ్లోబ్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసి మనం ఇది క్లోజ్ చేద్దాము. 2022లో 23.84 సిఆర్ ఉన్నది. మనకి ఎక్స్పెన్స్ 25.94 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.61 crores ఉంది. అసెట్స్ 40 crores దాకా ఉందండి. 2023 చూసినట్లయితే మనకి 141 crores రెవెన్యూ, 131 crores ఎక్స్పెన్స్, 8.81 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. అసెట్స్ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2024 చూసినట్లయితే మనకి ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానివ్వండి బాగా పెరుగుతుంది. అసెట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఓకే, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ కూడా ఎట్ పార్ విత్. మనకు వచ్చేసి దీని యొక్క ఫైనాన్షియల్స్ చాలా బాగుంది. మ్యాక్ కాన్ఫరెన్సెస్ ఫైనాన్షియల్స్ అయితే బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నమో ఈస్ట్ మనకు వచ్చేసి నమో ఈస్ట్ నమో వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, రీసైకిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ డెడికేటెడ్ టు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఈ వేస్ట్ సో మోస్ట్లీ రీసైక్లింగ్ అండి, ఇది ఎలక్ట్రిక్ ఐటమ్స్. దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం ఒకసారి చూద్దాము. 2022లో మనకి 45 సిఆర్ రెవెన్యూ ఉంటే 42 సిఆర్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.81 సిఆర్, అసెట్స్ వచ్చేసి 41.74 సిఆర్. 2023 చూడండి, మనకు వచ్చేసి 58 సిఆర్ రెవెన్యూ, ఎక్స్పెన్స్ 55 సిఆర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2.5 సిఆర్ ఉంది. సో అసెట్స్ కొంచెం తగ్గినాయండి. 2024 సో మనకి రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ నియర్ అబౌట్ 100% పెరిగింది. ఈవెన్ ఇది వచ్చేసి నియర్ అబౌట్ 3 టైమ్స్ పెరిగింది. సో మనకి ఈవెన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు వచ్చేసి పెరుగుతూ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నేచర్ వింగ్ హాలిడేస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇది ఒక హాలిడే టూరిజం కంపెనీ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము, హాస్పిటాలిటీ టూరిజం. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే 2022లో 4 సిఆర్ ఉన్నది, ఎక్స్పెన్స్ 3.9 సిఆర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 20 lakhs ఉంది, అసెట్స్ 3.10 crores. 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూ 11 crores ఉంటే ఎక్స్పెన్స్ 10 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 65 lakhs, అసెట్స్ కూడా బాగా పెరిగినాయి కొంచెం. సో 2024 చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది, ఎక్స్పెన్స్. సో నాకు ఇది అంత కమాండింగ్ అనిపించలేదు. కాకపోతే మనం ఈ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో మోస్ట్లీ ఇది మ్యాక్. సో ఏదైతే ఉందో మనం మ్యాక్ కాన్ఫరెన్సెస్ చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ 90% అనేది సో మనం చెప్పామండి, చాలా బాగుంది మ్యాక్ కాన్ఫరెన్సెస్. ఇది వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజింగ్ మనకు వచ్చేసి ఫామ్ అండి కంపెనీ. సో ఇది మంచి మనకు వచ్చేసి లిస్టింగ్ గెయిన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ నమో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ 59% ఉంది. నెక్స్ట్ నేచర్ వింగ్ హాలిడేస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేచర్ వింగ్ హాలిడేస్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ ఇక్కడే ఉంది, జస్ట్ 41%. సో మనకి లిస్టింగ్ గెయిన్స్ ఇది వచ్చేసి మ్యాక్ కాన్ఫరెన్సెస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి లిస్టింగ్ గెయిన్స్ బాగా చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది ఏదైతే ఉందో ఇది బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ అసెట్స్ కూడా బాగా పెరిగినాయండి. సో మీరు ఈ మూడిట్లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇది మ్యాక్ కాన్ఫరెన్స్ అండ్ ఈవెంట్స్కి అయితే ఇస్తున్నాను. ఓకే, మ్యాక్ కాన్ఫరెన్సెస్ అండ్ ఈవెంట్స్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను. ఓకే,
సో మీరు ఇదైతే అప్లై చేయండి మంచి లిస్టింగ్ గెయిన్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.